రంగాలలో సగభాగమైన మహిళలు సమాజం అభివృద్ధిలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారని బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష తెలిపారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం బాపట్ల కలెక్టరేట్ ఆవరణలో జరిగింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు వివిధ ఆటపాటలలో పోటీలు నిర్వహించారు. విజేతలైన వారికి జిల్లా కలెక్టర్ రంజిత్ భాష చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. తదుపరి మహిళా అధికారులను ఘనంగా సన్మానించారు. సమాజం కుటుంబ వ్యవస్థలో మహిళల నిర్వహణ బాధ్యత, తెలివితేటల పరిమాణం వర్ణించలేనిదని జిల్లా కలెక్టర్ రంజిత్ భాష అన్నారు. సమాజం ముందుకు వెళ్లడానికి మహిళలు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో బాపట్ల రేపెల్లె ఆర్టీఓలు జి రవీందర్, హేలా షారూన్, మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ ఉమా, ఎస్సీ సంక్షేమ సాధికారత అధికారిని జె రాజాది బోరా పాల్గొన్నారు. social welfare, Ramana, and other ADIN here. So other కూడా మొట్టమొదటిగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. సో ఇంకా అంత యాక్టివ్ కనిపించట్లేదు. అందరూ అలసిపోయారా గేమ్స్ ఆడి? అందరూ అలసిపోయారు. ఓకే. సో ఐఎమ్ యాక్చువల్లీ వెయిటింగ్ అప్ టు 4 o'clock ఆడుతున్నారని చెప్పారు. అగైన్ 5:30కి సిఎస్ గారు వీసీ ఉంది మళ్ళీ ఇప్పుడు నాకు. సో దట్స్ వై బ్రీఫ్గా. సో ఈరోజు అందరు మహిళల ఎంప్లాయీస్ అందరు కూడా ఇక్కడికి రావడం, సో ఒక గ్రూప్గా ఒక టీమ్గా ఇక్కడ అందరూ కలిసి ఒకసారి ఆనందంగా ఆహ్లాదకరంగా ఇక్కడ ఈ వాతావరణంలో కొన్ని గేమ్స్ కానీ అందరూ కలిసి ఆడటం. సో డెఫినెట్గా మీరు ఉద్యోగస్తులుగా ఉన్నటువంటి ఎస్పెషల్లీ మహిళలు, సో మనం చూస్తే ఇప్పుడు మేమున్నాం, ఈరోజు ఆఫీస్లో పనిచేస్తే మరి నైట్కి ఇంటికి వెళ్తే అయిపోతుంది, మళ్ళీ మార్నింగ్ ఇంటికి వస్తాం. కానీ మీరు ఇప్పుడు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? మళ్ళీ ఫ్యామిలీని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, మళ్ళీ అందరినీ చూసుకోవాలి. సో మళ్ళీ పొద్దున్న మళ్ళీ ఆఫీస్. అంటే మీకు 2 రకాలుగా ఆలోచించేటువంటి ఇది ఉంటుంది. సో అట్ ప్రెజర్ రియలీ ఒక ఆఫీషియల్ వర్కే మనం ఇబ్బంది పడుతుంటాం మేము. బట్ 2 వర్కుల్ని ఈజీగా మల్టీ టాలెంట్తో మీరు ఇప్పటి నుంచి కాదు, మొదటి నుంచి కూడా ఈ 2 పనుల్ని ఏకకాలంలో చేయగలుగుతుందంటే డెఫినెట్గా పురుషుల కంటే మహిళకి డెఫినెట్గా ఐక్యూ కావచ్చు, వర్కింగ్ క్యాపబిలిటీ కావచ్చు. అంటే అది మొదటి నుంచి కూడా ఆ విధంగా మహిళల్లో ఉంది. నేను నా యాంగిల్లో మాట్లాడుతున్నానంటే ఒక పురుషునిగా మాట్లాడితే అమ్మ, అక్క, చెల్లి, సో ఎవరిని తీసుకున్నా కూడా అంటే మీకు ఒక అఫెక్షన్గానే చెల్లి, అక్క, ఆ తర్వాత భార్య, ఇలా ఒక స్టేజ్లో చిన్నప్పటి నుంచి స్టేజ్ తీసుకుంటే సో ఇలా ప్రతి స్టేజ్లో కూడా మగవాడికి తోడుగా ఉంటూ డెఫినెట్గా ఆయనకు సంబంధించినటువంటి అన్ని యాక్టివిటీస్ చేసుకుంటూ వాటితో పాటు ఎస్పెషల్లీ మీరందరూ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఈ విధంగా ప్రజలకి సర్వీస్ చేయడంలో సమాజం ముందుకెళ్ళడానికి మీ పాత్ర పోషిస్తున్నారు. సో ఇది డెఫినెట్గా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సినటువంటి విషయం మీకు అందరికీ.